అందరికీ నమస్కారం. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సత్యదర్శనంలో దుఃఖం వల్ల లాభాలు అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ అంశం గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సార్ జనరల్గా అయితే సుఖం వల్ల లాభాలు అనేసి ఉంటుంది, మరి దుఃఖం వల్ల లాభాలు ఇదేంటి సార్? దీని గురించి తెలియచేయండి. కొంచెం మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. ప్రాపంచికానికి సమాజానికి కనపడేదానికి కొంచెం మనవన్నీ ఎలా కనపడతాయి అంటే రివర్స్లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు మీరు అన్నట్లు దుఃఖం వల్ల లాభాలు అనే టాపిక్ మనం ప్రస్తావించుకుంటున్నాము. మొట్టమొదలు దుఃఖం అంటే ఏంటి అంటే కష్టాల వల్ల సమస్యల వల్ల కష్టాల వల్ల సమస్యల వల్ల కలిగే బాధని ఏమంటాము అంటే దుఃఖము అంటాం. ఇంకా మనం పత్రిగారి స్పీచ్లు కనుక వింటే పత్రిగారు చెప్పారు, కష్టం నష్టం అవమానం ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు. అంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తూ ఉంటే నువ్వు ఆధ్యాత్మిక పరంగా ఏమవుతుంటావు అంటే అంత పురోగమనం అనేది చెందుతూ ఉంటావు. ఇప్పుడు ఒక మాట వింటూ ఉంటాం సహజంగా, కష్టే ఫలి. అంటే మనం మన జీవితంలో ఎంత కష్టపడితే ఏమవుతుంది అంటే అంత ఫలితం. అంటే నువ్వు పడే సుఖం అనేది దేనిని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు పడే కష్టాన్ని బట్టి నీకు లభించే సుఖం అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏమంటారు అంటే పత్రిగారు, కష్టపడి పనిచేస్తే ఏమవుతుంది అంటే కంటి నిండా నిద్ర వస్తుంది అంటారు ఆయన. ఇంకా చూస్తే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నతంగా ఎదగాలి అన్నా, ఒక క్రీడాకారునిడిగా కావాలి అన్నా, ఒక సినీ ఫీల్డ్లో కూడా ఒక హీరోయిన్ స్థాయికి వెళ్ళాలన్నా అదేమి అలా వచ్చేసి అలా అయిపోవడం అనేది ఏమీ జరగదు. వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడితేనే ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగింటారు. దాని వెనకాల ఏమవుతుంది అంటే ఎంతో కష్టం అనేది దాగి ఉంటుంది. మరి దీని గురించి పత్రిసారు కూడా చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఇప్పుడు మన సొసైటీస్, మన మూమెంట్ అనేది ఇంతగా వ్యాప్తి చెందింది అంటే పత్రిగారు ఈ జన్మలో ప్రయత్నం కాదు ఇది ఏంటంటే గత 5 జన్మల నుంచి నేనేం చేస్తున్నాను అంటే ఈ ప్రయాణంలోనే ఉన్నాను. అంటే మనకి ఇప్పుడు ఇంత రిజల్ట్ కనపడుతుంది అంటే పత్రిగారు అది ఈ జన్మలో చేసిన కృషి కాదు. ఏం చెప్పొచ్చు అంటే గత 5 జన్మల నుంచి పడ్డ కష్టం యొక్క ఫలితం మన మూమెంట్ అని చెప్పొచ్చు. మరి మనం పిఎంసి ఛానల్లో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా పిఎంసి గురించి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ శాటిలైట్ ఛానల్ అవ్వడానికి, అవునా, ఈ రకంగా ఏర్పాట్లు అందించడానికి, ప్రతి ఒక్కరి ఇంట్లోకి రావడానికి కూడా ఎంతో మంది కష్టం దాగి ఉందనే చెప్పొచ్చు. అన్ని కష్టాలు పడ్డారు కాబట్టే ఎంతో మందికి మనం ఏం చేయగలుగుతున్నాము అంటే ఈ పిఎంసి ఛానల్ అనేది అందించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ప్రతిదీ అంటే అవేర్నెస్ అనేది మనం స్ప్రెడ్ చేయడం కూడా జరుగుతుంది పిఎంసి ఛానల్ ద్వారా. మరి పత్రిగారు అన్నారు, 30 సంవత్సరాలు నేను కష్టపడి ఎంత సాధించానో, అప్పటికి పిఎంసి ఛానల్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలలో పిఎంసి అనేది అంతగా అభివృద్ధి చెందింది అని చెప్పాడు. తర్వాత ఎంతో మంది ఇప్పుడు కొత్త వాళ్ళు మన సొసైటీలో కనపడుతున్నారు అంటే మోర్ దెన్ 50% పిఎంసి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళే అని చెప్పి చెప్పుకోవచ్చు. అలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలి. మరి జీవితంలో ఎంత కష్టపడుతూ ఉంటామో ఏం చేస్తూ ఉంటాము అంటే అంత సుఖపడుతూ ఉంటాము. మరి మొట్టమొదలు నువ్వు సుఖపడడానికి ప్రయత్నిస్తే తర్వాత ఏం చేస్తాము అంటే ఇంకా కష్టాల పాలు అవుతూ ఉంటాము. మరి మొదలు కష్టపడుతూ ఉంటే తర్వాత ఏమవుతాము అంటే ఆ కష్టాల తీవ్రత అనేది తగ్గి
మనం ఇంకా ఏం చేస్తుంటాము అంటే ఆనందం వైపుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు సుఖపడడం వల్ల ఓన్లీ మన సక్సెస్ అక్కడితోనే ఆగిపోతుంది సార్. అంటే ఇది నేను సాధించేశాను అన్న ఆనందం మాత్రం పొందుతాము. అదే ఒకసారి కష్టపడడం స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మనం అన్ని నేర్చుకుంటూ ఉంటాము. దానికి కావాల్సిన కృషి కూడా మనకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే స్మూత్ రోడ్ నెవర్ మేక్స్ గుడ్ డ్రైవర్ అంటారు. అలాగే ఇంకొక మాట కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఇఫ్ దెర్ ఈజ్ నో పెయిన్ నో గెయిన్. రైట్. ఇప్పుడు ఒక తల్లి గర్భవతిగా ఉంది, ఎన్నో పురిటి నొప్పులు భరిస్తేనే ఏమవుతుంది అంటే శిశువు అనేది బయటికి వస్తుంది. ఆ నొప్పులు భరించేటప్పుడు ఎంతో కొంత బాధ అనుభవించిండొచ్చు, కానీ ఎప్పుడైతే శిశువుకి జన్మనిస్తుందో ఆ తల్లి పడే ఆనందం వర్ణనాతీతం అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంగా నా గురించి ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే తటవర్తి వీర రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడం మా గురువులు. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి ద్వారానే నేను వచ్చాను. మొదట్లో మా గురువు గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయనతో నేనేం చేసేవాడిని అంటే బస్సుల్లో తిరిగేవాడిని. ఆ తర్వాత ఒక పాత బైకు తీసుకొని పాత బైకులో ఆయన్ని తిప్పేవాడిని. ఆ తర్వాత నేనే ఒక పాత స్కూటీ కొనుక్కొని స్కూటీలో తిప్పేవాడిని. ఆ తర్వాత ఒక కొత్త స్కూటీ కొనుక్కొని స్కూటీలో తిప్పేవాడిని. ఇంకా మా ఫ్రెండ్ కారు అవసరానికి సార్ వచ్చినప్పుడు తీసుకొని సార్ని మేడంని తిప్పి మళ్ళీ ఏం చేసేవాడిని అంటే మా ఫ్రెండ్ కారు మా ఫ్రెండ్కి అప్పగిచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నా సొంత కారులో మరి రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడం గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మరి వాళ్ళని తీసుకొని తిప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడడానికి ఎక్కడికెక్కడ అన్ని చోట్ల కార్లు, అన్ని వసతులు, అన్ని కార్యక్రమాలు అనేవి అద్భుతంగా జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఇంతలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దాని వెనకాల మొదట్లో వాళ్ళు ఎంతో కష్టం పడ్డారనే చెప్పొచ్చు. మరి తటవర్తి రాజలక్ష్మి మేడం గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ ఫైర్ యాక్సిడెంట్ అయి 80% కాలిపోయి, ఫైర్ యాక్సిడెంట్ అయి 80% కాలిపోతే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని నేను ఏనాడు అనుకోలేదు. ఇలా జరగడం వల్లే నేనేం చేయగలిగాను అంటే ఎంతో జ్ఞానం తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచగలిగాను. మరి మేడంకి ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోయిన ఆవిడ కొంచెం కోలుకొని మళ్ళీ మామూలు స్థితికి వచ్చాక ఏమైంది అంటే ఈ కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు, తలపైన వెంట్రుకలు ఏమీ కూడా లేవు, అన్నీ కాలిపోయాయి. ఏమవుతుంది అంటే ఒక 6 నెలలు ఆవిడకి అద్దం కనపడకుండా రాఘవరావు సారు జాగ్రత్త పడడం అనేది జరిగింది. అలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాజలక్ష్మి మేడం పత్రిగారిని కలవాలి అని చెప్పి పత్రిగారి ఇంటికి వస్తే ఆమె మొహం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ పత్రిగారు మాత్రం ఎగిరి గంతేసి అపరంజి బొమ్మలా ఉన్నావు మేడం అని చెప్పి పత్రిగారు రాజలక్ష్మి గారి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మరి అలాంటి మహానుభావులు ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా మన బాహ్యాన్ని చూడరు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు అంటే మన అంతరాన్ని చూస్తారు. అంటే అంతదాకా ఆమెలో ఉన్న గర్వం, అహంకారం అన్నీ కూడా పోయి మరి ఆమె ఒక అపరంజి బొమ్మలా తయారయ్యింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఏం చేయడం జరిగింది అంటే 3 రోజుల క్లాసులో రాఘవరావు గారికి సపోర్ట్ చేయడం, మరి మెల్లిగా క్లాసులు చెప్పడం. ఇప్పుడు నెలలో ఒక 20 రోజులు 25 రోజులు బయటే తిరిగి 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా తిరుగుతున్నారు. మహిళలలో నాకు తెలిసి అంతగా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తటవర్తి రాజలక్ష్మి మేడం గారు అనే చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్య మొట్టమొదలు మరో జన్మ అని పత్రిగారు ఎంతో ప్రోత్సహించి మీరు పుస్తకం రాయాలి మేడం అంటే పత్రిగారు చెప్పిన 6 సంవత్సరాలకి ఒక పుస్తకం వచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఒక 2 సంవత్సరాలలోనే 20కి పైగా పుస్తకాలు ఆమె రాయడం జరిగింది. సూపర్ సార్. మరి ఆవిడ అంత కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఇంత ఉన్నత స్థితికి ఎదిగారు అని చెప్పొచ్చు. మామూలుగా
మా గురువు గారు తటవర్తి రాఘవరావు గారు ఎక్కడ క్లాసులు చెప్పినా మీకు ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే బాధ కలిగితే మీరేం చేయండి అంటే మా మేడంని గుర్తు తెచ్చుకోండి. మరి మా మేడంతో పోలిస్తే మీకు వచ్చిన కష్టాలు సమస్యలు అసలు అవి ఒక లెక్కే కాదు అంటాడు. కొంచెం పురాణాలు తీసుకున్న రాముడు ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు అంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే ఇంకా అది లేదు ఇది లేదు అని చెప్పి ఎంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ఒక 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండడము అంటే అది మామూలు కష్టం కాదు. దాని నుంచి ఆయన ఏం చేసింటాడు అంటే ఎంతో శక్తిని ఎంతో జ్ఞానాన్ని పొందడం అనేది జరిగింటుంది. ఇంట్లో అన్నీ బాగుండి దోమలు కుడితేనే చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాము. ఎండాకాలం కరెంటు పోతే ఒక 2 నిమిషాలు ఫ్యాన్ లేకపోతేనే ఇబ్బంది పడతాము. ఆ సోఫా కావాలి, ఏసీ కావాలి, అన్ని కంఫర్ట్స్ కావాలి. మరి అడవిలో ఇవన్నీ దొరుకుతాయా? మరి అక్కడ తినడానికి కూడా మనం ఇక్కడ ఏ రకంగా అయితే వసతులు సమకూర్చుకున్నామో అక్కడ అలా కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక రాజు, దట్టు ఆయన పంచభక్ష పరమాన్నాలు తినే స్టేజ్లో కూడా ఆయన ఒక అడవికి వెళ్ళి కష్టాలు పడి అక్కడితో కాకుండా మళ్ళీ సీత కూడా ఆయనకు లేకుండా పోతుంది అక్కడ తోడు. మరి మీరు అన్నట్లు ఆ రకంగా కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు అందరికీ కూడా నిలిచిపోయాడు. ఒక ఏమంటారు చరిత్రలో ఆదర్శ పురుషుడు అయ్యిండు అని చెప్పి చెప్పొచ్చు. మరి కృష్ణుని కూడా తీసుకున్న కృష్ణుడు చిన్నప్పటి నుంచే ఆయన పుట్టుకతోటే ఎక్కడ పుట్టాడు అంటే జైల్లో చెరసాలలో పుట్టడం అనేది జరిగింది. మరి సొంత తల్లి నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది. ఎంతో మంది రాక్షసులు ఆయన మీదికి వస్తే వాళ్ళందరినీ కూడా ఆయన ఎదుర్కోవడం అనేది జరిగింది. అలా మనము మన జీవితంలో ఎంత కష్టపడితే అంత సుఖపడతాము. అలా దుఃఖం వల్ల మనకేమవుతుంది అంటే మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దీని గురించి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే గొంగలి పురుగు అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎంతో అసహ్యంగా ఉంటుంది. ఆ గొంగలి పురుగు ఏం చేస్తుంది అంటే అన్ని చెట్లలోని ఆకుల్ని తినేస్తూ ఉంటుంది. ఆ గొంగలి పురుగు చూస్తే అరే ఇదేంటి ఇంత అసహ్యంగా ఇలా అన్నిటికీ నష్టం కలిగిస్తుంది అనుకుంటాము. కానీ ఆ గొంగలి పురుగే తర్వాత దశలో ఏమవుతుంది అంటే సీతాకోక చిలకగా మారుతుంది. అది ఎప్పుడైతే సీతాకోక చిలకగా మారిందో అది అన్ని పువ్వులపైన పరపరాగ సంపర్కం అనేది జరిపి అదేం చేస్తుంది అంటే కాయల్ని పళ్ళని ఇస్తుంది. ఆ గొంగలి పురుగు చేసే పనులు ఎంతో అసహ్యంగా ఉన్నాయి. అది తన పీపాను బద్దలు కొట్టుకునేటప్పుడు అయ్యో ఇది ఇంత కష్టపడుతుంది, అది తన పీపాను బద్దలు కొట్టుకోలేదేమో అని చెప్పి నువ్వు బద్దలు కొడితే ఏమవుతుంది అంటే దాని రెక్కలు విచ్చుకోవు. ఆ కష్టంలోనే తనేం చేస్తుంది అంటే తన రెక్కల్ని విచ్చుకునేటట్టుగా చేసుకుంటుంది. ఇంకా ఏమంటామంటే ఒక పులిని రూములో బంధిస్తే పులి కూడా ఎలా తయారవుతుంది అంటే పిల్లి కూడా ఎలా తయారవుతుంది అంటే ఒక పులిలాగా తయారవుతుంది. ఈ కష్టాలలోనే ఏమవుతుంది అంటే మన శక్తి సామర్థ్యాలు అనేవి బయటికి వస్తాయి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన జీవితంలో మనం ఎదుర్కోగలిగేవే ఏమవుతూ ఉంటాయి అంటే మనకు తారసపడుతూ ఉంటాయి. మనం ఎదుర్కోలేనివైతే పొరపాటున కూడా మన దగ్గరికి రావు. మరి ఎప్పుడైతే నువ్వు దానికి తగ్గ ఆత్మశక్తి సంపాదిస్తే ఏమవుతుంది అంటే నీకు ఆ సమస్య అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ ఆత్మశక్తి అనేది నీ దగ్గర లేకపోతే నీకు అదేమవుతుంది అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అవును సార్, ఇప్పుడు అదే అనుభవం. చాలా మంది కష్టపడుతుంటారు, నేను ఎంత కష్టపడ్డా లాభం రావట్లేదు, లాభం లేదు, కష్టమే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? నేను చెప్పేది అదే మేడం. మొదలు కష్టపడితే తర్వాత ఏం చేస్తాము అంటే సుఖపడతాము. మరి మొదలు సుఖపడితే ఏమవుతుంది అంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మానవ జన్మ అనేది మనం తీసుకున్నాక ఈ ధ్యానం దగ్గరికి రావాలి అంటే కనీసం 300 జన్మలైనా పడుతుందంట. అయితే ప్రారంభ జన్మల్లో
మనం ఏం చేస్తుంటాము అంటే ఎంతసేపు ఖానా పీనా సోనా, వీళ్ళ దృష్టి అంతా ఎంతసేపు దేనిపైన ఉంటుంది? తినాలి, తాగాలి, పడుకోవాలి. ఇప్పుడు బాగా డబ్బులున్న ఫ్యామిలీలో పుట్టాడు, వాళ్ళకి ఆ బరువు బాధ్యతలు ఏం తెలుస్తాయి? ఏమీ తెలియవు. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే రీసెంట్గా రంజాన్ మాసం వచ్చి, రంజాన్ మాసంలో ఏం చేస్తారు అంటే ముస్లిమ్స్ ఉపవాసాలు అనేవి ఉంటారు. అసలు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ఉపవాసాలు అనేవి ఎందుకు వచ్చాయి అంటే, మనం అరబ్ కంట్రీస్లో కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, అక్కడ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా డబ్బు లేని వాళ్ళు ఉంటారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, తిన్నది అరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఉపవాసాలు అనేవి పెట్టడం జరిగిందో అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ డబ్బులు ఉన్న వాళ్ళకి కడుపు కాలితే, ఆ బాధ తెలిస్తే డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు? తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కనుక చూసుకున్న ఈ పిఎంసి ఛానల్ ఆనంద్ గారిని తీసుకున్న, వీళ్ళంతా కూడా ఒక ఏకధాటిగా ఎక్కిన డైరెక్టర్లు అయిపోలేదు. వాళ్ళు ఈ మూమెంట్లో ఎంతో కష్టపడ్డారు. ఎన్నో రాత్రులు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకున్నారు. తిండి లేక, డబ్బులు లేక అలమటి ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు పూర్తిగా తెలియకపోయినా సందర్భానుసారాన్ని బట్టి నేను కూడా వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి నేను కూడా గమనిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఈ స్థాయికి వాళ్ళు, ఒక డైరెక్టర్ స్థాయికి వాళ్ళు వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ స్థాయిలో ఉన్నప్పుడు మా తోటి ఎంప్లాయీస్ని ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళకు అర్థమైనట్టుగా మిగతా వాళ్ళకి అర్థం కాదు అనే చెప్పుకోవచ్చు. రైట్ సార్. అయితే చాలా మంది చాలా ఏళ్ల తరబడి కష్టపడుతూనే ఉంటారు. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక దానికి తిండికో లేకపోతే వారి జీవనం సాగించుకోవడానికి ఏదో ఒకటి కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ లైఫ్లో మరి అన్ని ఇయర్స్ కష్టపడ్డా కూడా సుఖం రాదు అండ్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇన్నేళ్ళు కష్టపడ్డా కూడా నాకు ఫలితం లేకుండా పోయింది అని. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడ మనం మన జీవితంలో జరిగే ప్రతి దానికి కనిపించే కారణం ఉంటుంది, కనిపించని కారణం కూడా ఉంటుంది. మనం ఎంతసేపు కనిపించే కారణమే కాదు, దాని వెనకాల కనిపించని కారణం గురించి కూడా తెలుసుకోవాలి. మీకు ఇది అర్థం అవ్వాలి అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. తాటి చెట్టు ఉంది, తాటి చెట్టుకి ఏముంటాయి అంటే తాటి గెలలు ఉంటాయి. తాటి చెట్టుకి తాటి గెలలు ఉన్నప్పుడు ఆ తాటి గెలల పైన ఏమవుతాయి అంటే కాకులు వచ్చి వాలుతాయి. కాకులు వచ్చి వాలినప్పుడు అందులో ఒక గెల ఏమవుతుంది అంటే బాగా పండి ఉంటుంది. ఏ గెల అయితే పండిందో ఆ గెల పైన కాకి వచ్చి వాలగానే ఆ గెల ఏమవుతుంది? కింద పడిపోతుంది. అది నిలబడడం వల్ల దాని మీద. ఇప్పుడు ఇక్కడ కనిపించే కారణం ఏం కనపడుతుంది అంటే కాకి వాలడం. మరి నిజంగా కాకి వాలితే పడితే ఏమవ్వాలి అంటే అన్ని గెలలు పడాలి. కానీ అన్ని పడ్డాయా అంటే అన్ని పడలేదు. ఏమైంది అంటే ఒక్కటి మాత్రమే పడింది. ఆ ఒక్కటి మాత్రమే ఎందుకు పడింది అంటే అది మాత్రమే పండింది. ఇక్కడ కనిపించే కారణం ఏంటి అంటే కాకి వాలడం, కానీ కనిపించని కారణం ఏంటి? అది పండడం. అలాగే మన జీవితంలో ప్రస్తుతం మీరు అడిగిన దాన్ని బట్టి చాలామంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు, కానీ ఫలితం లేదు. మరి వాళ్ళ పరిస్థితి అంతా అలాగే ఉంది. దీని గురించి పత్రిగారు ఏం చెప్తాడు అంటే, ప్రతి జన్మ గొప్పదే, హీనమైనది నీచమైన జన్మ లేనే లేదు అంటాడు. ఈ మాట విన్నప్పుడు అలా ఎలా అవుతుంది? డబ్బులు ఉన్నవాడు కదా గొప్పవాడు, డబ్బులు లేనివాడు హీనవాడు, నీచమైన వాడు అని చెప్పి సహజంగా మనం అనుకుంటాం. కానీ
దీని గురించి ఏం చెప్పారు అంటే పత్రి గారు, ఇప్పుడు ఎవరైతే మనకి అడుక్కునే వాళ్ళు కనపడుతున్నారో వీళ్ళంతా కూడా గత జన్మలో ఏమై ఉంటారు అంటే శ్రీమంతులై ఉంటారు. ఒక జన్మలో శ్రీమంతులుగా అనుభవం పొంది ఈ జన్మలో ఏమయ్యారు? బిచ్చగాళ్ళగా మారారు. ఇంకా ఏం చెప్పాడు అంటే పత్రిసారు, ఎప్పుడైతే నువ్వు ఒక శ్రీమంతుడిగా ఉన్నావో అప్పుడు నీకు ఇవ్వబడిన డబ్బును నువ్వేం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. మీరు అన్నట్లు నలుగురికి పంచాలి. ఎంతసేపు నీ స్వార్థానికి, నీ సుఖాలకి, నీ గొప్పలకి, అంటే వాటికి కొంత ఖర్చు పెట్టినా ఏం చేయాలి అంటే మీరు అన్నట్లు నలుగురికి సద్వినియోగపడే పనులలో చేయాలి. అలా ఆ దాన గుణం అనేది ఉండాలి. అది లేకపోవడం వల్ల ఆ శ్రీమంతుడు మరుసటి జన్మలో ఏమయ్యాడు? బిచ్చగాడిగా పుట్టడం అనేది జరిగింది. ఇంకా పత్రిసార్ ఒక స్టోరీ చెప్తాడు. ఏంటి అంటే ఒక శ్రీమంతుడు ఏం చేశాడు అంటే ఎన్నో పాపాలు, అధర్మం, మోసాలు చేసి ఏం చేసిండంటే డబ్బు సంపాదించి శ్రీమంతుడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు న్యాయంగా, ధర్మంగా, ఉన్నంతలో తను చెయ్యగలిగిన మంచి పనులు చేస్తూ ఉంటాడు తన పరిధిలో. అయితే ఈ పనివాడు ఏమయ్యాడు అంటే ఉన్నట్టుండి చనిపోయాడు. ఈ పనివాడు ఉన్నట్టుండి చనిపోతే మరుసటి జన్మలో ఆ పనివాడే ఏమయ్యాడు అంటే ఆ శ్రీమంతుడి ఇళ్లలో యజమానిగా పుట్టడం జరిగింది. ఈ శ్రీమంతుడు ఎన్నో మోసాలు, పాపాలు, అధర్మం చేయడం వల్ల ఈయన చనిపోయాక అదే ఇంట్లో పనివాడిగా పుట్టడం అనేది జరిగింది. అందుకే మనం చెప్పేది ఏంటంటే మనకివ్వబడింది ఏదైనా సరే ఏం చేయాలి అంటే త్యాగపూర్వకంగా అనుభవించాలి. తర్వాత 10 మందికి ఉపయోగపడే విధంగా మనం చేయాలి. అది డబ్బు అవుతేనేంటి, సమయం అవుతేనేంటి, వాక్ అవుతేనేంటి, శ్రమ అవుతేనేంటి, మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకుండా మన పరిధిలో మన శక్తి మేరకు మనం చేయగలిగింది మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూస్తే జగన్నాథ గట్టులో ఏప్రిల్ 30, మే 1, 2 బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్, అలాగే అదే టైంలో కర్ణాటక ధ్యాన మహాచక్రం బెంగళూరులో కూడా జరుగుతున్నాయి. మరి మనం ఏం చేయాలి అంటే మనకు ఇవ్వబడిన దాంట్లో ఏం చేయాలి అంటే అటువంటి కార్యక్రమాలకి భాగస్వాములు కావాలి. మరి నా విషయానికి వస్తే నేను ఏవియేషన్ ఇంజనీరింగ్ అయిపోయాక ఈ ధ్యానం యొక్క గొప్పతనం నాకు అర్థమయ్యాక నేను అన్ని పక్కన పెట్టేసి ఈ మార్గంలో ఎదగాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మధ్య కోవిడ్ టైంలో ఏమైంది అంటే నా దగ్గర అన్ని స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. నేను అందరికీ ఏం చేస్తూ ఉంటాను అంటే రీజనబుల్ ఒక సర్వీస్ బేస్గా సేవా భావంతో అందరికీ పంపిస్తూ ఉంటాను. అలా బుక్కులు పంపించడం, ఈ అకౌంట్స్ చూసుకోవడంతో నా సాధన, నేను చెప్పే క్లాసుల పైన దృష్టి తగ్గిపోయి మళ్ళీ నాకు తెలియకుండానే నేనేం చేశాను అంటే డబ్బుల వెనకాల పడడం అనేది జరిగింది. నాకు ఎన్ని బుక్కులు అమ్మినా ఎంత డబ్బులు వచ్చినా సాటిస్ఫై లేదు. కానీ ఎప్పుడైతే ఒక ఊరెళ్ళి 10 మందికి లాభపడే విధంగా క్లాస్ చెప్తే ఎక్కడా తెలియని ఒక సాటిస్ఫై అనేది లభిస్తుంది. తర్వాత మెల్లిమెల్లిగా నేనే రియలైజ్ అయ్యాను, అరే ఇవన్నీ వద్దు అని కదా దీంట్లోకి వచ్చి మళ్ళీ ఇందులోనే ఇరుక్కుపోయాను. ఇది అవసరానికి మాత్రమే దీనిపైన నేను దృష్టి పెట్టాలి. మిగతాదంతా కూడా ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి నేను ప్రయత్నించాలి. ఇప్పుడు మనకి రోడ్లపైన కుష్టివాడు కనిపిస్తూ ఉంటాడు. ఆ కుష్టివాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే శరీరం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది. తన శరీరాన్ని బయటికి చూపించకుండా ఏం చేస్తూ ఉంటాడు అంటే గుడ్డలు కట్టేస్తూ ఉంటాడు. వాళ్ళేమైనా అందరిలో కలుస్తారా అంటే వాళ్ళేమి అందరిలో కలవరు. మరి ఎందుకు వాళ్ళకి ఆ రకమైన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఒక జన్మంతా కోళ్ళని, మేకల్ని, చేపల్ని నమిలారు. అలా కోళ్ళని, మేకల్ని, చేపల్ని నమిలితే ఎలా ఉంటుందో ఆ బాధ తెలియడానికి ఆ భగవంతుడు ఈ జన్మలో
వాళ్ళకి ఏం చేయడం జరిగింది, అలా కుష్ఠరోగిగా పుట్టడం అనేది జరిగింది. ఆ అనుభవం ఎప్పుడైతే పొందుతాడో తర్వాత ఏం చేస్తాడంటే నా వల్ల ఎవరికి నష్టం కలిగించకూడదు అన్న జ్ఞానం ఏమైతుంది అంటే వాళ్ళలో ఉదయిస్తుంది. అలాగే పత్రి సార్ కూడా చెప్తాడు, ఏమంటాడు అంటే ఒక సందర్భంలో ఒక మాస్టర్ వచ్చి, సార్ నాకెందుకో మిమ్మల్ని చూస్తే గట్టిగా పట్టుకొని ఏడవాలనిపిస్తుంది అంటే అప్పుడు పత్రి సార్ అంటాడు, నువ్వు అన్నీ సరిగ్గా ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు, నీకు అన్నీ సరిగ్గా లేవు కాబట్టే నీకేమైతుంది నా దగ్గరికి రావాలి అన్న ఆలోచన వచ్చింది. దీని గురించి కొంచెం పురాణాల దగ్గరికి వెళ్తే కుంతిని కృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలి అంటే అప్పుడు కుంతీదేవి చెప్తుంది, నాకన్నీ ఏమివ్వు, కష్టాలే ఇవ్వు. ఎందుకు అంటే ఎప్పుడైతే కష్టాలు ఎక్కువగా ఉంటాయో మా దృష్టి అంతా దేని మీద ఉంటుంది, నీపైనే ఉంటుంది, నువ్వు మా వైపు ఉంటావు. మరి మనకి మన జీవితంలో ఎక్కువగా కష్టాలు బాధలు వస్తే మరి మనం ఏం చేస్తాము అంటే ఈ దేవుడని ఆ దేవుడని, ఈ పూజ అని ఆ పూజ అని, ఈ గురువు అని ఆ గురువు అని, ఈ ఆశ్రమం అని చెప్పి ఆ ఆశ్రమం అని చెప్పి చివరికి ఎక్కడికి వస్తాము అంటే ధ్యానం దగ్గరకు వస్తాం. ఈ కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పి మెల్లిగా ఏం చేస్తాము, అడుగు ఆధ్యాత్మికం వైపుకు వస్తుంది. అసలు ఈ జీవిత లక్ష్యం ఏమిటి, ఈ జీవిత గమ్యం ఏంటి, మనం ఈ దేహాన్ని ధరించిన ఆత్మ పదార్థం, మరి మనం అహం బ్రహ్మాస్మి, నువ్వే ఆ బ్రహ్మ పదార్థానివి అయి ఉన్నావు అన్న విషయం నువ్వేం చేస్తావు అంటే నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. పత్రి గారు పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో చాలా క్లియర్ గా చెప్పాడు. 14వ సూత్రం ఏంటి అంటే విగ్రహ ఆరాధన వద్దు, సత్యారాధన ముద్దు. అంటే మనం విగ్రహాన్ని కాదు పట్టుకోవాల్సింది, సత్యాన్ని పట్టుకోవాలి. మరి ఏంటయ్యా సత్యము అంటే ఆత్మే సత్యం, నిత్యమైంది, శాశ్వతమైంది, ఎప్పుడూ ఉండేది, చలించనిది, అంతటా వ్యాపించి ఉన్నది ఆ అక్షర పరబ్రహ్మం. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే ఏంటంటే నశింపులేని ఆత్మ. మరి మనం ఏం చేస్తాము అంటే ఈ ఆత్మ విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మరి మనం కూడా ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మ అనేది మనకు అర్థమవుతుంది. ఈ అంశాత్మ ఎప్పుడైతే ఈ జీవుల్లో కలిసిందో ఏమవుతుంది అంటే జీవాత్మగా తయారవుతుంది. ఈ జీవాత్మ మళ్ళీ ఏ స్థాయికి ఎదగాలి అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఇది మన లక్ష్యం. అలాగే మన గమ్యం ఏంటి అంటే సత్యలోకం చేరాలి అన్న విషయం మనకు అవగతం అవుతుంది. ఈ కష్టాలే రాకపోతే నువ్వేం చేస్తావు అంటే కనీసం ఈ మార్గంలోకి కూడా రాలేవు. ఒక సందర్భంలో పత్రిగారు చెప్తారు, ఏం చెప్తారు అంటే ఈ ధ్యానం దగ్గరికి 90% ఎటువంటి వాళ్ళు వస్తారు అంటే మధ్య తరగతి వాళ్ళు వస్తారు. బాగా డబ్బులున్న వాళ్ళకి ధ్యానం చెప్పినా ధ్యానం ఎక్కదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటి అంటే 10 కోట్లుంటే ఏం చేస్తే 100 కోట్లు అవుతాయి, 100 కోట్లుంటే ఏం చేస్తే 1000 కోట్లు అవుతాయి. డబ్బు పెరిగే కొద్దీ కంపౌండ్ వాల్ హైట్ పెరుగుతూ ఉంటుంది. కుక్కల్ని పెంచుకుంటాడు, సొంత కొడుకును కూడా నమ్మడు. అలాగే రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. ఎవరితో మాట్లాడినా వీడితో మాట్లాడితే నాకేంటి లాభం అని ఆలోచిస్తాడు. నువ్వు ధ్యానం చెప్పినా కూడా ఎక్కదు. జీసస్ క్రైస్ట్ చెప్తాడు, ఏమంటాడు అంటే సూది బెజ్జంలో నుంచి ఒంటెని ఇటువైపు నుంచి అటువైపు తీసుకురావడమైనా సాధ్యం అవుతుందేమో కానీ డబ్బులున్నవాడికి ఆత్మజ్ఞానాన్ని బోధించలేము అంటాడు. అలాగే ఏమి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే రెక్కాడితే గాని డొక్కాడదు. ఈ రోజు కూలి పని చేసుకుంటే డబ్బులు వస్తే తప్ప వాళ్ళకి పూట గడవదు. ఈ మధ్య తరగతి వాళ్ళకే ఏంటి అంటే ఈ మార్గంలో పట్టు సంపాదించడానికి అర్హత.
మరి ప్రారంభంలో ఎన్ని కష్టాలు అయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ కష్టాలలోనే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే నీకు ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి ఏమవుతాయి అంటే మళ్ళీ అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. తర్వాత ఆ కష్టాల యొక్క తీవ్రత అనేది కూడా తగ్గుతుంది. ఇంకా ఒక మాట అంటాం, ఏమంటాము అంటే అదృష్టవంతుడు, దురదృష్టవంతుడు, అదృష్టవంతుడు. దృష్టము అంటే ఏంటి అంటే కనిపించేది, అదృష్టము అంటే ఏంటి అంటే కనిపించని దాని వల్ల మనకు కలిగే లాభం. దురదృష్టము అంటే ఏంటి అంటే కనిపించని దాని వల్ల మనకి కలిగే నష్టం. మరి నువ్వు గతంలో అంటే ఈ జన్మలోని గతమైన కావచ్చు, గత జన్మలలోని గతమైన కావచ్చు, ఆ చేసిన మంచే నీకేమైతుంది అంటే ఈ జన్మలో కలిసి వస్తుంది. నిన్నేమంటాము అంటే అదృష్టవంతుడు అంటాం. నువ్వు గతంలో ఏమీ చేసుకోలేదు కాబట్టి నీకు ఇప్పుడు ఏమీ కలిసి రావట్లేదు, నిన్నేమంటారు దురదృష్టవంతుడు అంటారు. అంటే మనకి మన జీవితంలో ఏదైనా కలిసి రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఏదైనా కొంత లోక కళ్యాణకరమైన పనులు చేస్తే ఆ చేసిన మంచే ఏమవుతుంది అంటే నీకు కూడా ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది. మరి భగవద్గీతలో అదే చెప్పడం జరిగింది. ఏంటి అంటే అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరైతే అన్ని చింతలు వదిలి నాయందు దృష్టి నిలుపుతారో, నీ యోగము అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల, క్షేమము అంటే ప్రాపంచిక ఎదుగుదల స్వయంగా ఎవరు చూసుకుంటారు అంటున్నాడు, నేనే చూసుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మనలోనే సమస్తం దాగి ఉంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్కడో బయట వెతుకుతున్నాం. ఇప్పుడు ఇంట్లో సూది పోగొట్టేసుకున్నావు, ఇంట్లో సూది పోగొట్టేసుకొని నా సూది పోయిందని చెప్పి బయట వెతుకుతే సూది దొరుకుతాదా? దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నావో ఏం చేయాలి? అక్కడే వెతుక్కోవాలి. మరి ఈ ఆనందం అనేది బయట ఎక్కడోనో లేదు, ఎక్కడ ఉంది అంటే మన లోపలనే ఉంది. మామూలుగా పిరమిడోళ్ళు దేవుడు లేడు అంటున్నారు అంటారు. పిరమిడోళ్ళు ఎక్కడ కూడా దేవుడు లేడు అని చెప్పట్లేదు. పిరమిడోళ్ళు ఏం చెప్తున్నారు అంటే దేవులాడేవాడే దేవుడు, నువ్వే ఆ దైవ పదార్థాన్వి. దీని గురించి యోగి వేమన ఏం చెప్పాడు అంటే శిలలను చూసి నరులు శివుడని భావింతురే, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుడు తానేల ఎరుగడు, విశ్వదాభిరామ వినురవేమ. మరి ఎంతో టెక్నాలజీ పెరిగింది, చంద్రమండలం సైతం వెళ్ళగలుగుతున్నాడు, కానీ తన లోపలికి తాను వెళ్ళలేకపోతున్నాడు. మరి ఎన్నో శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నాడు, జీవితం గురించి తెలుసుకోలేకపోతున్నాడు, జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయలేకపోతున్నాడు. మరి మైక్రోస్కోప్తో చూస్తే కూడా కనపడనివి, డాక్టర్లకి సైంటిస్టులకి అంతుపట్టనివి, సూక్ష్మాతి సూక్ష్మమైనవి మన లోపల ఉన్నాయి. మరి మనకు కూడా అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం కూడా సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడే తెలుస్తాయి. నేను కూడా ఈ మార్గంలోకి రానప్పుడు డబ్బులు సంపాదించాలి, కోట్లు గడించాలి అని గాల్లో మేడలు కట్టుకున్నా. మరి మా అమ్మ నాన్న నన్నేం చేశారు అంటే ఎంతో కష్టపడి వాళ్ళు సరిపడా వాళ్ళకి ఉన్నా లేకపోయినా వసతులు, నా పిల్లవాడు చదివి బాగా ఉద్యోగం సంపాదించి బాగా డబ్బులు సంపాదించాలని ఎంతో ఖర్చు పెట్టారు. మరి నేనేం చేయడం జరిగింది అంటే అంత కష్టపడి నన్ను చదివిస్తున్నారు కాబట్టి నేను బాగా చదవాలని రాత్రి పగలు నిద్రపోకుండా, టైంకి తినకుండా, నేను ఎగ్జామ్స్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. రిజల్ట్స్ వచ్చేసరికి నేను పాస్ అయ్యాను కానీ నా ఆరోగ్యం దెబ్బతింది. అరే, పాస్ అయిన ఆనందం కన్నా నా ఆరోగ్యం దెబ్బతిందన్న బాధ నాకు ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. మరి అంతదాకా అంత సంపాదిద్దాం ఇంత సంపాదిద్దాం అనుకున్నాను. ఎంత సంపాదిస్తే ఏం లాభం, నా ఆరోగ్యం బాగుండాలి, సహకరించాలి అనుకున్నాను.
ఆరోగ్యం బాగున్నంతసేపు నేనంతా ఇంత అన్న గర్వం అహంకారం కూడా నా లోపల ఉన్నాయి. ఎప్పుడైతే రోగం వచ్చిందో ఆ గర్వం అహంకారం అనేవి తగ్గిపోయాయి. మరి ధ్యానం చేసిన 2 రోజులకే ఏమైంది అంటే ఈ రోగాలన్నీ తగ్గడం జరిగింది. తర్వాత ఎంతోమంది డాక్టర్లను కలిశాను, ఎన్నో మందులు వాడాను. ధ్యానం చేసిన 2 రోజులకే ఈ రోగాలన్నీ ఎలా తగ్గుతాయి అని మెల్లిగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాక నాకు అర్థమయ్యింది, ఈ మార్గంలోకి వచ్చి నువ్వు రోగాల్ని తగ్గించుకోవడం అంటే అది చాలా చాలా చిన్న విషయం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే రాజీవ్ గాంధీ హయాంలో ఏమైంది అంటే ఒక స్కామ్ జరిగింది. ఏంటది అంటే బోఫోర్స్ స్కామ్. ఆ గన్ను కనుక పేలిస్తే ఏమవుతుంది అంటే కొన్ని దేశాలే నాశనం అవుతాయి. అటువంటి గన్నును ఎవరైనా దోమలు చంపడానికి ఉపయోగిస్తారా అంటే అటువంటి గన్నును ఎవరు దోమలు చంపడానికి ఉపయోగించారు. అలాగే ధ్యానం అనేది దేనికోసము అంటే నీ లోపలికి నువ్వు చేసే ప్రయాణం, నువ్వు ఆత్మ పదార్థానివి, ఆత్మపరంగా ఎదుగుదల సాగించడం కోసం అనేది మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఈ మార్గంలో ఈ రోగాలు తగ్గడం అనేది చాలా చాలా చిన్న విషయం. మరి ఈ చేయాల్సిన ధ్యానం అనేది ఇదేమీ ఆరోగ్య శిక్షణ శిబిరం కాదు. ఇదేంటి అంటే ఆత్మజ్ఞాన శిక్షణ అనేది అర్థమయ్యింది. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది నీకు లభిస్తుందో, ఈ ప్రయత్నంలో నువ్వు ఉంటావో, అప్పుడు నీకేమవుతుంది అంటే శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి, శాశ్వత జన్మ రాహిత్య స్థితి అనేది పొందడం జరుగుతుంది. ఓకే సార్ అయితే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం ఏమంటే సుఖం వల్ల లాభాలు అని అనుకున్నాము, దుఃఖం వల్ల లాభాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఈ స్టేజెస్లో ఉన్నారంటే దుఃఖంగా పనులు చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ అంత టాపిక్ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇప్పుడున్నట్టుగానే మీ భవిష్యత్తు ఉండదు. మీరు చేసే పనుల్ని బట్టి మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తయారై తీరుతుంది. మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సత్యదర్శనం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.